దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సంప్రదాయ విద్యా విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారాయన. విద్యా వ్యవస్థను చంపేయండి అనే క్యాప్షన్తో సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఆయన చేసిన పోస్టే వైరల్ అవుతోంది. ఇక తన పోస్ట్లో వర్మ బట్టి పట్టు, పరీక్ష రాయ్, పాస్ అవ్వు, డిగ్రీ సంపాదించు, ఉద్యోగం తెచ్చుకో అనే పాత ఫార్ములాను ఇక విస్మరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య విద్యను ఉదాహరణగా తీసుకుంటూ ఎంబీబీఎస్, పీజీ స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి విద్యార్థులు దాదాపు 10 ఏళ్లు కష్టపడుతున్నారు. కానీ అదే సమాచారాన్ని ఇప్పుడు ఏ క్షణాల్లో విశ్లేషించగలదని కూడా వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేసే రోగ నిర్ధారణ, వైద్య డేటా విశ్లేషణ వంటి అనేక పనులను ఏఐ మరింత వేగంగా ఖచ్చితంగా చేయగలదని వర్మ అన్నారు. ఆధునిక ఏఐ అభివృద్ధికి పునాది వేసిన శాస్త్రవేత్త జియోఫ్రీ హింటన్ వంటి నిపుణులు కూడా భవిష్యత్తులో అనేక రంగాల్లో ఏఐ మనుషులను అధిగమిస్తుందని చెబుతున్నారని గుర్తు చేశారు. రాబోయే కాలంలో వైద్య రంగంలో కూడా ఏఐ పాత్ర మరింత పెరుగుతుందని, అలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ వైద్య విద్యను ఇప్పట్లానే కొనసాగించడం అవసరమా అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. నా మొబైల్ ఫోన్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని నేను ఎందుకు బట్టి పట్టాలి అని ప్రశ్నించే విద్యార్థే నిజమైన విప్లవకారుడు అని వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానం కాలానికి అనుగుణంగా మారలేకపోయిందని, పాత పద్ధతులను కొనసాగించడం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోందన్నారు. పిల్లలను సంప్రదాయ విద్యతో పాటు ఏఐ ఆధారిత నైపుణ్యాల వైపు వేగంగా మళ్లించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయాలకు మద్దతు తెలుపుతూ ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం వైద్య రంగంలో ఏఐ సహాయక పాత్ర మాత్రమే పోషిస్తుందని, డాక్టర్లను పూర్తిగా భర్తీ చేయటం సాధ్యం కాదని అంటున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, రోగులతో ప్రత్యక్షంగా వ్యవహరించడం, అత్యవసర వైద్య నిర్ణయాలు వంటి అంశాల్లో మానవ నైపుణ్యానికి ప్రత్యామ్నాయమే లేదని చెబుతున్నారు. మొత్తానికి నీట్ వివాదం నడుమ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మరొకసారి విద్యా విధానం, ఏఐ భవిష్యత్తు ఉద్యోగాలపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపాయి. ఏఐ వేగంగానే ఉన్నప్పటికీ సంప్రదాయ విద్యను పూర్తిగా పక్కన పెట్టాలా లేదా, దాన్ని కాలానుగుణంగా మార్చాలా అన్న ప్రశ్న మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.